నమస్తే, నేను మీ అనిల్ కుమార్ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నా గురించి ప్రార్థన చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఏకీభవించి దేవునిలో మనము చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము దేవుని వాక్యం చదవాలా. ఈ ఉదయకాలం దేవుడు మనకు మంచి వాక్యం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక్కసారి మనము వాక్యం చదువుకుందాము. దావీదు కీర్తన. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. దేవుడు ఈ ఉదయకాలము ఈ వాక్యం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూసారా, మాటలు లేనటువంటివి, చేతలు లేనటువంటి ఆకాశము, అంతరిక్షములు దేవుని యొక్క చేతి పనుల గురించి ఎంత సంతోషపడుతున్నాయి చూసారా. అదే మనిషి అయితే ఎలా ఉంటాడు? ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా వాడిని హింసించాలా, వాడిని ఏ విధంగా ప్రేమించాలా, వాడిని ఏ విధంగా నలగొట్టాలా, ఏ విధంగా తన జీవితాన్ని నాశనం చేయాలా, ఇదే కదా ఆలోచన ఉంటుంది. కానీ దేవుని యొక్క పనుల గురించి, దేవుని యొక్క సృష్టిని సృష్టించినటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని బట్టి, దేవుని యొక్క చేతి పనిని బట్టి చాలా సంతోషపడుతున్నాయట. ఏం సంతోషపడుతున్నాయి? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి. ఆకాశములు, వాటికి మాట లేదు, ముచ్చట లేదు, సైగ లేదు, ఏమీ లేదు. కానీ వాటి యొక్క భాష ఏ విధంగా ఉన్నదట అంటే, ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. అంతరిక్షం కూడా ఆశ్చర్యపోతుందంట. ఎలా అంటే, ఇంత గొప్పగా ఎలా సృష్టించాడు, ఇంత గొప్పగా ఎలా ఆలోచించాడు, ఇంత గొప్పగా ఏ విధంగా చేశాడని చెప్పేసి దేవుని యొక్క మాటలను గురించి ఇది అంతరిక్షములు, ఆకాశములు వివరిస్తున్నాయట. చూసారా, మనిషి మాత్రం ఎలా ఉంటాడు? ఒక మనిషిని పొగడాలన్నా ఇబ్బందే, ఒక మనిషిని హ్యాపీగా చూడాలన్నా ఇబ్బంది, ఒక మనిషిని సంతోషపెట్టాలన్నా ఇబ్బందే మనుషులకు. ఎందుకంటే వాడు సంతోషంగా ఉన్నా ఓర్వలేరు, గబ్బుగా ఉన్నా కూడా ఓర్వలేరు. మనుషులు ఎలా ఉంటారంటే చాలా డిఫరెంట్గా ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. చాలామంది రకరకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఎలా ఉంటారు? మనిషిని వాని డ్రెస్ స్టైల్ను చూసి, వాడి ఆకారంను చూసి, వాని యొక్క రంగును చూసి మనిషి వివరిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఆకాశములు మాత్రము దేవుని గురించి గొప్పగా వివరిస్తున్నాయి. ఎలా వివరిస్తున్నాయి? చాలా ఇంత అందంగా ఎలా అసలు కట్టగలిగాడు, ఇంత అందంగా ఎలా ఏర్పరచగలిగాడు అని చెప్పేసి దేవుని గురించి చాలా అందంగా వివరిస్తున్నాయి. మనుషులు మాత్రం అలా వివరించరు. ఎలా వివరిస్తారు? చాలా నెగిటివ్గా, ఈగో అంతా లోపల పెట్టుకొని బయటికి ఏదో అట్లా గాంభీర్యం చూపిస్తూ ఉంటారు, ఏదో అట్లా చూపిస్తూ ఉంటారు. కానీ మనిషి జీవితం ఒక 60, 70, 120 సంవత్సరాలల్లా చనిపోయేటువంటి మనుషులము ఈ విధంగా ఉంటే, మరి దేవుడు ఎలా ఆకాశములు భూమిలను కలిగించేసినటువంటి దేవుడు ఏ విధంగా వివరిస్తున్నాడు? ఏ విధంగా అందమైన దాని గురించి ఈ ఆకాశములు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి? చూసారా, దేవుడు చేసినటువంటి గొప్ప క్రియలను గురించి ఆకాశములు, అంతరిక్షములు వివరిస్తున్నాయి. కానీ మనిషి మాత్రము, ఒక మనిషిని గురించి ఏముంటుంది? జాలి ఉండదు, దయ ఉండదు, ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు. డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి, డబ్బు లేకపోతే ఏమీ ఉండదు. అలాంటి రోజులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ జాగ్రత్త పడాలా. మనమందరము దేవునిలో ప్రతిసారి ఉండాలా. ఎప్పుడు కూడా తోలిపోకూడదు, సోలిపోకూడదు. మనము దేవునితో చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంచి వాక్యం దేవుడు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఉదయకాలం మీరు కూడా 19వ వచనం మీరు చదవండి. దేవుడు మనందరికీ మంచి సహాయం చేస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.